హాయ్ ఫ్రెండ్స్, విద్య ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. తెలుగు రాయడం చదవడం రావాలి. ప్రారంభ వేతనం 40,000. మన జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు విధానం ఈ వీడియోలో వివరించాను. స్కిప్ చేయకుండా చూడండి, దరఖాస్తు చేసుకోండి. వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ముంబై ప్రధాన కేంద్రంగా గల ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా 32 రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 16, 2024న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాంతీయ భాష పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో 10, తెలంగాణలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 500 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా: స్కిల్ టెస్ట్లో భాగంగా ప్రాంతీయ భాష టెస్ట్ ఉంటుంది. భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి వివరాలు చూసినట్లయితే డిసెంబర్ 1, 2024 నాటికి కనిష్టంగా 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. 10వ తరగతి, హయ్యర్ సెకండరీ, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అభ్యర్థులు ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడడం అవసరం. ఎంపిక విధానం చూసినట్లయితే ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా మెయిన్స్ పరీక్షల్లో షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకు ప్రాంతీయ భాష పరిజ్ఞానం, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించి ఎంపికలు చేసుకుంటారు. ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుండి 30 ప్రశ్నలు, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు, ఇలా 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. మెయిన్ పరీక్ష మొత్తం 250 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 ప్రశ్నలు, రీజనింగ్ నుండి 40 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 ప్రశ్నలు, కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుండి 40 ప్రశ్నలు, ఇలా మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం 2 గంటలు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ప్రతి తప్పు సమాధానానికి ½ మార్కు కోత విధిస్తారు. అటెంప్ట్ చేయని ప్రశ్నలకు ఎలాంటి నెగిటివ్ మార్కులు కట్ చేయబడవు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. రాత పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు కేంద్రాలను ప్రాథమిక పరీక్షల కోసం ఎంపిక చేసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షలు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో నిర్వహిస్తారు. తెలంగాణలో ప్రాథమిక రాత పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్స్ పరీక్ష హైదరాబాద్లో ఉంటుంది. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు 100 రూపాయలు, మిగిలిన వారికి 850 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి అభ్యర్థులు అధికారిక newindia.co.in వెబ్సైట్ను సందర్శించండి. అధికారిక వెబ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. పేజీను స్క్రోలప్ చేయండి. పేజ్ చివరలో ఇవ్వబడిన రిక్రూట్మెంట్ లింక్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అధికారిక రిక్రూట్మెంట్ పేజీలోకి రీడైరెక్ట్ అవుతారు. అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఎక్సర్సైజ్ 2024 లింక్పై క్లిక్ చేయండి. చూడండి, నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్ లింక్పై క్లిక్ చేయండి. లేదా నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు లింకులను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి క్లిక్ హియర్ టు అప్లై లింక్పై క్లిక్ చేయండి.
చూడండి, ఇప్పుడు మనం దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన పేజీలోకి రీడైరెక్ట్ అయినాము. రిక్రూట్మెంట్ ఆఫ్ 500 అసిస్టెంట్స్ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 17, 2024 నుండి ప్రారంభమైనది. ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 1, 2025 నాటికి సమర్పించుకోవాలి. ఇప్పటికే ఇక్కడ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నవారు మీ రిజిస్టర్ నెంబర్, పాస్వర్డ్లను నమోదు చేసి తదుపరి క్యాప్చర్ కోడ్ నమోదు చేసి సబ్మిట్పై క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. మీ విద్యార్హత, వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తూ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ కలిగి లేని వారు క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వివరాలను నమోదు చేస్తూ రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకొని తదుపరి దరఖాస్తులను దిగ్విజయంగా సమర్పించండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.